జిల్లా పర్చూరులో అధికారులు సాహసోపేతమైన రెస్క్యూ నిర్వహించారు. ప్రాణాలకు తెగించి 20 మంది ప్రాణాలను కాపాడారు. వర్షాల కారణంగా వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో పర్చూరు వాగు పరిసర ప్రాంతాల్లో ముప్పు కలిగింది. అక్కడే ఉన్న ఓ ప్రార్థనా మందిరంలో 20 మంది చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ చేపట్టారు. భారీ తాడుతో ఒకరి తర్వాత ఒకరిని సురక్షితంగా బయటకు లాగారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అక్కడే మానిటరింగ్ కొనసాగిస్తూ వాగు పరిసర ప్రాంతాల్లో అప్రమత్తత పాటించాలని సూచించారు. రెస్క్యూకి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నడుంలోతు వరదలో 20 మందిని అధికారులు సురక్షితంగా బయటకు తెస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తాడు సహాయంతో ఒకరి తర్వాత ఒకరిని ఆ వాగు దాటిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. బాపట్ల జిల్లా పరుచూరులో ఈ సాహసోపేత ఘటన చోటు చేసుకుంది. ఒక రకంగా ప్రాణాలకు తెగించి అధికారులు రెస్క్యూ చేశారు. తాళ్ల సహాయంతో అందరూ కూడా ఒక్కొక్కరిని చాలా క్షేమంగా ఒడ్డుకు చేరుస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రెస్క్యూ చేపట్టిన విధానానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక పెద్ద తాడు సహాయంతో రెస్క్యూ చేపట్టారు. 20 మందిని చాలా ప్రాణాలతో సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తూ ఉన్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. పర్చూరులో అధికారుల రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. నడుము లోతు వరకు కూడా నీరు చేరుకుంది. వరద ఉధృతి పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా అధికారులు చాలా రిస్కీ ఆపరేషన్ చేశారు. సుమారు 20 మంది వరకు కూడా క్షేమంగా ఒడ్డుకు తెస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అందులో వివిధ వయసుల వారు అందరూ కూడా ఉన్నారు. వారందరినీ కూడా తాడు సహాయంతో ఒక్కొక్కరిగా ఒడ్డుకు చేరుస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మీకు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్. ఎస్ బలరాం, పర్చూరులో ఉన్నటువంటి ఓ చారిత్రకమైనటువంటి చర్చిలో వీళ్ళు ప్రార్థనకు వెళ్లారు. ప్రార్థనకు వెళ్ళిన క్రమంలో నిన్న ఈవినింగ్ వరకు వర్షాలు పడ్డం, అనంతరం ఈ రోజు మార్నింగ్ అక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి ఉంది. పర్చూరులో రాత్రి తలదాచుకున్నారు. సో స్వగ్రామాలు చేరుకునేందులో భాగంగా వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. దీంట్లో వాగు పొంగి పొర్లుతుండటంతో ఒక నడుములోతు పారుతున్నాయి. సో అందులో దాటవచ్చు అనే ఒక ఆశ దృక్పథంతో వాళ్ళు దాటే ప్రయత్నం చేశారు. సో ఆవులో చిక్కుకొని అక్కడ కొట్టుకుపోతున్న క్రమంలో అక్కడ కేకలు వేయడం జరిగింది. దీంతో అప్రమత్తమైనటువంటి అక్కడ స్థానిక ప్రజలు ఎమ్మడే పోలీసులు అక్కడ సమీపంలో గస్తీ కాస్తున్నటువంటి పోలీసులు అప్రమత్తం చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రోపు తాడుని ఏదైతే ఉందో దాని సహాయం దాని వెంటనే పోలీసులు ఆ రోపును వేసి ఆ తాడును వాళ్ళు పట్టుకునే విధంగా సూచనలు చేశారు. సో 20 మంది ఒక తాడును పట్టుకున్న తర్వాత అక్కడ గ్రామస్తులు రైతులు కావచ్చు, అదేవిధంగా పోలీసులు గస్తీ కాస్తున్న పోలీసులు మొత్తం కలిపి కూడా ఒక బృందంగా ఏర్పడి ఆ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. సో సురక్షితంగా 20 మందిని బయటికి తీయడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే పోలీసులు కానీ గస్తీ కాల్సిన పోలీసులు కానీ అక్కడ సంబంధించిన రైతు కానీ కాపాడుకుంటే తమ పరిస్థితి చాలా